హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా ఎక్సైటింగ్గా కొద్దిగా ట్విస్టీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం. మీకు చాలా ఈజీగా దొరికిపోయే ఇంగ్రీడియంట్స్తో. ఓకేనా? ఇది వచ్చేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము, వెళ్ళిపోదాం. గుంత పొంగనాలు ఆర్ పొంగనాలు, ఏవో ఒక పేరుతో అయితే పిలుస్తారు కదండి. వీటిని మనము వీటిని ఎలా చేస్తామో చూద్దాము. ఇంట్లో మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి ముందు రోజు ఓకే దోశ వేస్తాము, ఆ తర్వాత పులుపుగా అయిపోతుంది పిండి. ఆ టైంలో మనము ఈ పొంగనాలు అనేవి చేసుకుంటే గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రెష్ దోశ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అనేది సెకండ్ డే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. కొద్దిగా లైట్ పులుపు అనేది ఉంటే ఇంకా బాగుంటుంది. దీనికి వచ్చేసి ఇంగ్రీడియంట్స్: దోశ బ్యాటర్, ఆనియన్, తురిమి పెట్టుకున్న క్యారెట్, కరివేపాకు చిన్న పీసెస్గా చేసుకోవాలి, చిల్లీ, గ్రీన్ చిల్లీ, అల్లం తురుము, కొత్తిమీర, పించ్ ఆఫ్ ఇది సోడా పొడి. దీంట్లో ఆల్రెడీ నేను సాల్ట్ కలిపి పెట్టాను. ఇప్పుడు సోడా వేసుకుందాము. ఈ పొంగనాలకి కొద్దిగా సోడా బాగానే పడుతుందండి దోశ కంటే కూడా, ఎందుకంటే ఇవి బాగా ఫ్రై అవ్వాలి కదా లోపలి వరకు. అందుకు కొత్తిమీర, అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి క్యారెట్ మనకి ఒకవేళ స్వీట్ ఎక్కువ వద్దు, క్యారెట్లో స్వీట్ రిష్ ఉంటుంది కదా, ఎక్కువ అవసరం లేదంటే మనము కావలసినంతే వేసుకోవచ్చు. ఆనియన్ మాత్రం మంచిగా పడుతుందండి, చాలా ఆనియన్ ఎంత పెడితే అంత టేస్ట్ వస్తుంది. ఆనియన్ నేను ఈ కట్టర్లో కట్ చేశాను, చాలా మంచి చిన్న పీసెస్గా వస్తాయి కదా. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్స్ చేసేసుకుందాం. ఇవి మిక్స్ అయ్యేలోపు మనము స్టవ్ వెలిగించుకున్నాము. సోడా పొడి మాత్రం మీరు మర్చిపోకుండా, ముందు రోజు మనం దోశకి ఒకవేళ కొద్దిగా యాడ్ చేసాము అనుకున్నా పొంగనాల టైంలో ఇంకొద్దిగా వేసేయాలండి సోడా పొడి. అప్పుడే బాగా పొంగుతూ లోపల వరకు మంచిగా ఉడుకుతాయి. చాలా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి పొంగనాలు, బాగుంటాయి. వీటికి సాంబార్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. నేనైతే ఇంకా పల్లీ చట్నీనే చేస్తున్నాను. ఈ పాన్ మీ దగ్గర కూడా ఉంటుంది కదా, మనం పొంగనాలు చేసుకోవాలంటే ఈ పాన్ కంపల్సరీ తీసుకోండి. దీంట్లో మనం ఆయిల్ వేసాము. అన్నిట్లో మంచిగా స్టిక్ అవ్వకుండా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇవి నాన్ స్టిక్ కూడా వచ్చేసాయి కదా, రాజు ఉండేవి మనకి. మనకి నాన్ స్టిక్ వచ్చేసాయి కదా, మనకి ఈజీ అయిపోతుంది పని కూడా. ఇప్పుడు ఇంకొద్దిగా ఫ్లేమ్ పెంచుతాము. మొత్తం అన్నిట్లో ఫిల్ చేశాక స్టవ్ చాలా సిమ్లో పెట్టేయాలండి. టోటల్ సిమ్ చేసేసి కాసేపు మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి. అన్నిట్లో వేస్తాము. సిమ్ చేసేద్దాం స్టవ్ని. దీని మీద ఒక మూత పెట్టేద్దాం. దీనిపైన మూత పెట్టేద్దాము. మూత పెట్టి సిమ్లోనే ఉంచుతాము కాసేపు.
పొంగనాలు రెడీ బ్రేక్ఫాస్ట్కి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, పల్లీ చట్నీ తోటి తినేద్దాం. ఓకే, ఒకవేళ మీరు సాంబార్ ప్రిపేర్ చేసుకుంటే సాంబార్లో డిప్ చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫుల్ స్టమక్ అయిపోతుంది. ఓకే, టేస్ట్ చూద్దాం. సూపర్ అండి. దోశ ఉత్తప్పం ఎలా తింటామో దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక ఈవినింగ్ స్నాక్స్లో బొండా అవి తిన్న ఫీలింగ్ వస్తుంది. ప్లస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది వెరైటీగా. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.